మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. తన గొంతు కోస్తే తన వాళ్ల గొంతు కోసినట్టేనని, తనను కాకుండా పార్టీలకు తిరిగి వచ్చే వారికి మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరుగుతుందన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సభా వేదికపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎదుటనే తన గోడును వెళ్లబోసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో అర్హులకు స్థానం కల్పించాలంటున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో మా ప్రతినిధి ఇర్ఫాన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర కేబినెట్ విస్తరణ మరొకసారి పొడిగించబడింది. అయితే కేబినెట్ విస్తరణకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు తమ ఫీడ్ని వినిపిస్తున్నటువంటి సందర్భంలో తాజాగా మంచిర్యాల జిల్లాలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్కి సంబంధించి మంచిర్యాల ఎమ్మెల్యే కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరి దానికి సంబంధించి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి వేదికగా ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. మరి దానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, అసలు అలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఏదైతే గడిచిన నెల 2 నుంచి మీ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో వచ్చిన పేర్లు ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి జిల్లా మొత్తం ఒక ఆవేదనతో ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి లేకపోతే వాళ్ళందరూ వేల మంది వచ్చి వేదికల్లో నాకు ఇష్టం ఉంటుంది. ఇక వాళ్ళందరి తరఫున ఈరోజు నేను మాట్లాడకపోతే ఇక మాట్లాడే అవకాశం నాకు రాదు. సరే, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ప్రేమ్ సాగర్ రావు పార్టీని కష్టకాలంలో కూడా నెట్టుకొచ్చారు, ఇంద్రవెల్లి సభ నుండి అట్లాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రేమ్ సాగర్ ఈ రోజున పార్టీకి సంబంధించి ఇదే మంత్రి పదవి విషయంలో ఇలా అడగాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపైన మీ స్పందన ఏంటి? మంత్రి పదవి అనేది నాకు పదవి కాదు, అలంకారం కాదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు, దళితులు, గిరిజనులు, మైనార్టీస్, మిగతా ఓబీసీలు ఈ గడిచిన 20 సంవత్సరాలు నా జీవితం వాళ్ళతో గడిచింది. వాళ్ళ సమస్యలు నా అనుకున్నాను. నేను ఈ ఉమ్మడి జిల్లాకున్న కాంగ్రెస్ పార్టీ అంతా నా కుటుంబం అనుకుని చేసుకుంటూ వచ్చిన. ఈరోజు మీ మాధ్యమాల్లో వచ్చింది అందరూ వాళ్ళు మొత్తం టోటల్ డిప్రెషన్లోకి పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇంకేదైనా వేరే కార్యక్రమాలు చేయకుండా ఉండడానికి ఈ రకంగా నేను స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. స్టాండ్ కూడా ఇంతవరకు నేను ఎన్నడూ కూడా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు హక్కు లేని నేను అడగ, నాకు హక్కు ఉన్నది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇవాళ నా హక్కు కూడా నా కోసం అడగడం లేదు. ఇవాళ ఈ ఉమ్మడి జిల్లాకు 75 సంవత్సరాల నుంచి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం గురించి నేను చాలా వేదికల్లో మాట్లాడినా. అంటే ఏ వేదికలు, పెద్ద వేదికలు ఎక్కడ మాట్లాడినా కూడా నా గురించి నేను మాట్లాడలేదు, నా ఉమ్మడి జిల్లా గురించి మాట్లాడి ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నాను. ఈసారి అవకాశం వెళ్ళిపోతే ఉమ్మడి జిల్లా అనాథ అయిపోతుంది. ఆ పరిస్థితిని తీసుకొని మాట్లాడాల్సి వచ్చింది. ఇక్కడున్న ప్రజలు మంచివాళ్ళు, ప్రాంతం మంచిది. ఈ ప్రాంతంలో ఉట్టి పేరు చదువుకున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేసి కనీసం ఎంతో కొంత రుణం తెచ్చుకునే ఆలోచనతో రాజకీయాలకు వచ్చిన నేను. ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి వేదిక మీదుగానే మీరు అంటే చెప్పడం జరిగింది, ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగితే సహించేది లేదు అని. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మరోసారి అన్యాయం జరగబోతుంది. ఇంద్రవెల్లి సభలో చెప్పిన నేను, ఖర్గే గారు ముంగట సభ చెప్పాను, ఇంద్రవెల్లి అప్పటి పీసీపీ ముఖ్యమంత్రి సభలో కూడా చెప్పిన నేను. ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో మీటింగ్లు, జిల్లా మీటింగ్లు పెట్టినప్పుడు మాట్లాడినా. అది ఆయనే రీఇటరేట్ చేసిండు. ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి చెప్పిండు, ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు మాట్లాడినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి మాట్లాడతారని. నేను చెప్పాలి అవసరం లేదు కదా, నేను చెప్పాను కదా. ఆ వేదిక వీళ్ళు కూడా మరి వీళ్ళ గురించి చెప్పాలి కదా అని. ఉమ్మడి జిల్లా ఇప్పుడు వాళ్ళకు ఇది ఒక గేమ్, ఇది పవర్ గేమ్, ఇది నాకు కాదు. సో చివరిగా అంటే ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి జిల్లాకి అన్యాయం జరగాలి అంటే మళ్ళీ ఒకసారి మంత్రి పదవి రాని పక్షంలో అట్లాంటి ఆలోచన ఏదంటే ఆదిలాబాద్ జిల్లా మరొకసారి ఉద్యమం జరుగుతుందని చెప్పి మీరు ప్రధానంగా వ్యాఖ్యానించారు. మరి ఏంటి ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? మీరు నన్ను వాళ్ళకి లాగాల్సిన అవసరం లేదు. నేను ఉద్యమం జరుగుతుందని చెప్పలే. ఇది ఉద్యమాల నుంచి మొదలైందని చెప్పిన. ఆదిలాబాద్ జిల్లా ఇవాళ మళ్ళీ చెప్తాను, ఆదిలాబాద్ జిల్లా అంటే మొదటి అక్షరంతో మొదలవుతుంది. ఇంగ్లీష్లో తీసుకుంటే మొదటి అక్షరంతో మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత, టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత
ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఎప్పుడొచ్చినా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజార్టీ స్థానాలు తీసుకున్నప్పుడు మాత్రమే అధికారంలోకి వచ్చింది. ఇవాళ జిల్లా అధ్యక్షులు ఉన్నది, జిల్లాలో 4 సీట్లు గెలిచినాయి, 4 గెలిచినాయి కాంగ్రెస్కు. ఈ 3 గెలిచి పూర్తి ఉన్నాయి. కానాపుకు సంబంధించిన ఒక జన్నారం మండలం ఉంది. ఆ జన్నారం మండలం ఓట్లతో ఆ అభ్యర్థి కూడా గెలిచిండు. అప్పటివరకు 3000 మైనస్ ఉంటే 6000 ప్లస్ అయితే 3000 గెలిచిండు. కాబట్టి పార్టీని నిర్మాణం చేసుకుంటూ వచ్చినాం, పార్టీని కాపాడుకుంటూ వచ్చినాం. ఈ కాపాడే క్రమంలో, ఈ నిర్మాణం చేసే కార్యక్రమంలో చాలామంది కార్యకర్తలు చాలా నష్టపోయారు. వాళ్ళ బాధలు నాకు తెలుసు, మిగతాలు ఎవరు తెలియదు. మిగతాలు ఇప్పుడు ఎడితిరిగి మళ్ళీ వీళ్ళ వాళ్ళు చెన్నూరు కాన్స్టిట్యూన్సీ ఒక చరిత్ర ఉన్నది. అక్కడ లీడర్లు అందరూ ఒక 2 నెలలు మాత్రమే అధికారం ఉండరు. ఎలక్షన్ల కన్నా ముందు నెలలో, ఎలక్షన్ల కన్నా నెలల తర్వాత వాళ్ళు మొత్తం వాళ్ళే ఉంటారు. ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే అనేటువంటి మారుతారు అంతే, పార్టీ అధికారం మారుతుంది కావచ్చు అంతే. వచ్చి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏడవాలి. ఇప్పుడు నూకల మంచి పిల్లల గురించి చెప్పిన నేను ఇంతకుముందు. వాళ్ళు ఎందుకు ఉండాలి పార్టీ కోసం, ఎందుకు చేయాలి? 23 సంవత్సరాలు చేసి జ్ఞాన గాడిద అందరూ వారిపోతే గాడిద శాఖ చేసినోడిని కనీసం ఆయన జాగాలు వచ్చి మీరు కూర్చున్నారు, ఎమ్మెల్యే సంతోషం. ఆ పిల్లగాన్ని పిలిచి మాట్లాడే, బాబు నీకు నష్టం జరిగింది, నీకు ఏదైనా పదవి గురించి నేను మాట్లాడన్నా, లేకపోతే ఏదైనా చేయాలన్నా మాట్లాడాలి కదా. ఇది పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి మరొకసారి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రస్తుతం అయితే నా వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఇదే. అధిష్టానం గుర్తిస్తుంది ఏం జరుగుతుంది అనేది కూడా. మరొకసారి ఆదిలాబాద్ జిల్లాకి ఇటు మంత్రి పదవి త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ.